అందరికీ నమస్కారం. పెద్దలు గౌరవనీయులు వి హనుమంతరావు గారు, గౌరవనీయులు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షులు, అమెరికా నుండి ఇవాళ విలీన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ్ మోహిందర్ సింగ్ గారు, వచ్చేసినటువంటి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, పిసిసి కార్యవర్గ సభ్యులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, కాంగ్రెస్ కార్యకర్తలందరికీ, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ హైదరాబాద్ విలీన దినోత్సవాన్ని గాంధీ భవన్లో జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో నిర్వహించుకుంటా ఉంది. మిత్రులారా, తెలంగాణ విలీన కార్యక్రమానికి ఆర్నిశర్ కృషి చేసి అది సాధించిన ప్రసిద్ధ కాంగ్రెస్ నాయకులు, ఆనాటి గొప్పతరం నాయకులు రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావు, జమలాపురం కేశవరావు, మాజీ ప్రధాని పివి నరసింహారావు గారిని స్మరించుకోవడం మనందరికీ కూడా ఒక గొప్ప అవకాశం. తెలంగాణ సాయుధ పోరాటంలో విరోచితంగా పోరినటువంటి కొమరం భీం గారు, దొడ్డి కమరయ్య గారు, చాకరి ఐలమ్మ గారు, షేక్ బందగి గారు, వారిని స్మరించుకోవడం కూడా మన ధర్మం. మిత్రులారా, వీరితో పాటు ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ప్రతి కమ్యూనిస్టు నాయకులను కూడా మనం ఇవాళ గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు కాంగ్రెస్ కమ్యూనిస్టులే నిజాం దురంకుశ పాలనకి వ్యతిరేకంగా పోరాడినరు. ఇవాళ విలీన దినోత్సవాన్ని కూడా రాజకీయం చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ అటు స్వాతంత్ర పోరాటంలో లేదు, అటు తెలంగాణ సాయుధ పోరాటంలో లేదు. బీజేపీ పార్టీ పుట్టిందే 1980లో. సో వారి వల్ల వారి ఘనకార్యం అటు స్వాతంత్ర పోరాటంలో లేదు, తెలంగాణ సాయుధ పోరాటంలో అంతకన్నా లేదు. కానీ వారి వల్ల తెలంగాణ విలీనోత్సవాన్ని విమోచన దినంగా రాజకీయం చేస్తున్నటువంటి సందర్భం. మిత్రులారా, విలీనానికి పాటుపడింది, ప్రాణత్యాగాలు చేసింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులే. బీఆర్ఎస్ పార్టీ అప్పుడైతే లేనే లేదు. ఇవాళ వాళ్ళు విలీన దినోత్సవాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు. మిత్రులారా, బీజేపీ పార్టీకి గాంధీజీ అంటే పడదు, కానీ గాంధీజీ హత్య చేసిన గాడ్సే మాత్రం వారికి దేవుడు. వారికి జనం అవసరం లేదు, చరిత్ర చదవడం అవసరం లేదు, కానీ చరిత్ర తిరగరాయడం మాత్రం అవసరం వాళ్ళకి. ఇవాళ రాజ్యాంగాన్ని తిరగరాయాలని చూస్తున్నట్టు ఈ తరుణంలో పాత బీజేపీ నాయకులు బాధపడతా ఉన్నారు. ఈ కొత్త తరం బీజేపీ, మోడీ, అమిత్ షా నేతృత్వం నడుస్తున్న బీజేపీ భారతదేశంలో అన్ని సంస్థలను విలీనం చేస్తూ ఆఖరికి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తిక సంస్థలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కూడా లొంగదీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. దాని కారణంగానే ఇవాళ రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ మీద చాలా దీర్ఘంగా సుదీర్ఘంగా పోరాడుతూ ఉన్నారు. అధికారమే పరమావధంగా, అధికారం ఉండడమే తప్పనిసరిగా చేసుకున్నట్టు బీజేపీ ఓట్ చోరీకి పోటీపడడం వల్లనే మూడవసారి అధికారంలోకి వచ్చిందని అనుమానాలు ద్రోపడి విధంగా రాహుల్ గాంధీ గారు రుజువులు చూపిస్తున్నటువంటి సందర్భం. ఇవాళ ఇలా బీహార్ ఎన్నికల్లో కూడా సర్ పేరిట సామాన్య ఓట్లు తొలగిస్తున్నటువంటి సందర్భం. మిత్రులారా, ఇవాళ ఎన్ని రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీ పార్టీకి ఇవాళ విలీన దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. రాజకీయాలే తప్ప జనం అవసరం లేదు వాళ్ళకి. ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ ప్రోద్బలంతో, నెహ్రూ ఆదేశంతో ఆనాడు ఉప ప్రధాని, హోంమంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో నిర్వహించి 4 రోజుల పాటు నిర్వహణకు కృషి చేసి నిజాంని వంగ తీసుకొని ఈ రాష్ట్రాన్ని యావత్ దేశంలో, భారతదేశంలో విలీనం చేశారు. ఇది విలీన ప్రక్రియ. అలాంటి
సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ విలీన కార్యక్రమాన్ని చేస్తే దాని విమోచన అని ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఇవాళ విమర్శిస్తున్నట్టు తీరు. బీజేపీ తీరు ఏ విధంగా ఉందంటే సర్దార్ వల్లభాయ్ పటేల్నే వారు తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళ వ్యతిరేకిస్తూ ఉన్నారు. వారికి ఆత్మ క్షోభిస్తున్న మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. బీజేపీ పార్టీకి కావలసింది నిరంతరం రాజకీయాలు, అధికారం ఉండడం. కాంగ్రెస్ పార్టీకి కావలసింది ఈ దేశం సురక్షితంగా ఉండడం. అందుకే ప్రధానమంత్రి పదవిని సైతం 2004లో సోనియా గాంధీ, 2009లో రాహుల్ గాంధీ గారు తిరస్కరించినారు, త్యాగం చేసినారు. గొప్ప మేధావి అయినటువంటి మన్మోహన్ సింగ్ తీసుకొచ్చి వారు త్యాగం చేయడమే కాకుండా ఒక మేధావిని ఆ కుర్చీలో కూర్చోబెట్టి ఇలా ఎన్ని ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశం భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి దోహదం చేసినటువంటి మహానాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు. ప్రధానమంత్రి పదవిని త్యాగం చేయడం అంటే ఆషామాషి కాదు. త్యాగం చేయడమే కాకుండా ఒక ఆర్థిక నిష్ణాతున్నటువంటి మన్మోహన్ సింగ్ తీసుకొచ్చి ప్రధానమంత్రి చేసి ఈ దేశాన్ని అన్ని విధాలుగా ఆదుకున్న సందర్భం. మిత్రులారా, ఇది ముమ్మాటికి ఇవాళ విలీన దినోత్సవం. రకరకాల పార్టీలు దీన్ని రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నాయి. విలీన ప్రక్రియ సుఖంగా జరగడానికి ఆనాటి కాంగ్రెస్ నాయకులు, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఆనాటి పెద్ద కాంగ్రెస్ నాయకులు రామానంద గారు, తీర్థ గారి నేతృత్వంలో జమలాపురం కేశవరావు కావచ్చు, బూరుగుల రామకృష్ణరావు కావచ్చు, పివి నరసింహారావు కావచ్చు, వారందరూ కూడా వివరచన చేసి ఈ విలీన కార్యక్రమాన్ని సుఖవంతంగా జరిగే విధంగా ప్రయత్నం చేసినారు. అందుకే కాంగ్రెస్ పార్టీ కొన్ని దశాబ్దాలుగా ఈ విలీన కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఎన్ని రాజకీయాలు చేసినా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. అటు కేంద్రంలో కానీ ఇక్కడ కానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ, అన్ని ప్రాంతాల పార్టీ, అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఈ దేశ అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్లే పార్టీ కాబట్టి ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా, ఈ రాష్ట్రంలో ప్రజలు అధికారంకి ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రజలు ఊహించిన మేరకు అటు అభివృద్ధి కానీ ఇటు సంక్షేమం కానీ ఇస్తూ ఉంది. మహిళలకు ఉచిత బస్సు మొదలుకొని మొన్నటి సన్న బియ్యాల వరకు సామాన్యుడికి చేరువలో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. సామాన్యుడు సుఖపెట్టడానికి ఆర్థికంగా నిర్బంధం ఉన్నా అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో ఇవాళ ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో మల్లికార్జున రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అనునిత్యం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తుందనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, తెలంగాణ ప్రజలకి, హైదరాబాద్ ప్రజలకి ఈ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.